సింహరాశి జాతకులకి 2014వ సంవత్సరం డిసెంబర్ నెలలో ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ గ్రహ సంచార స్థితిగతులు కొంత వ్యతిరేకంగా ఉంటాయి అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఈ నెలలో కుజుడు ఉచ్చస్థానంలోను, గురువు ఉచ్చస్థానంలో ఉండి కుజుడు గురువును చూస్తున్నాడు, గురువు కుజును చూస్తున్నాడు. అంటే ఉచ్చ కుజుడు నుంచి గురుకు వీక్షణ, ఉచ్చ గురువు నుంచి కుజుడికి వీక్షణ. సమసప్తకాల్లో ఒకరినొకరు వీక్షిస్తూ ఉంటున్నారు. మొదటి 16 రోజుల పాటు రవిశనుల యొక్క కలయిక వృశ్చిక రాశిలో జరుగుతుంది. ఇక 16వ తేదీ తర్వాత నుంచి నెలాఖరు వరకు కూడా రవిశనులు రెండు కూడా దీర్ఘద్వాదశాల్లో ఉంటూ ఉంటారు. ఈ కుజగురువుల యొక్క వీక్షణ జరిగే సమయంలో కుజుడి పైన శనిగ్రహ వీక్షణ కూడా ఉంది. ఈ గ్రహ సంచార స్థితిగతులలో ఫలితాలు ఎలా ఉంటాయి ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా స్త్రీల విషయంలో 1వ తేదీ, 11వ తేదీ, 21వ తేదీ, 23వ తేదీ గ్యాస్ స్టవ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదా అగ్నిని వెలిగించే విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కోసారి బయటికి వెళ్ళి ఇంటికి రాగానే అక్కడ ఏదైనా గ్యాస్ లీక్ అవుతూ ఉండవచ్చు. పొరపాటున ఎలక్ట్రికల్ స్విచ్ తొందరపడి ఆన్ చేయకండి. 1, 11, 21, 23వ తేదీల్లో అవి ఎలక్ట్రికల్ ఉపకరణాలు కావచ్చు, ఇతర ఉపకరణాలు కావచ్చు, ఏదైనా సరే అగ్నితో సంబంధమైనటువంటి విషయాల్లో అతి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక స్త్రీలకే కాదు, పురుషులకు కూడా, సింహరాశిలో ఉన్న వారందరికీ ఇది వర్తిస్తాయి. ఈ నెలలో వచ్చేటువంటి ఆదివారాలు ఉంటాయి కనుక ఈ ఆదివారాల్లో నీలం రంగు బట్టలు అసలు ధరించవద్దు. పూర్తి నీలం కావచ్చు, ఇతర రంగులతో కూడిన నీలం కావచ్చు, ఏదైనా నీలం రంగు అనేది డిసెంబర్ నెలలో వచ్చేటువంటి ఆదివారాల్లో ధరించకండి. ఆ రోజు ఒక్కరోజు మాత్రమే, మిగతా రోజులు చక్కగా ధరించండి, సమస్య అంటూ ఏమీ లేదు. ఇక 3వ ఆదివారం అంటే 21వ తేదీ అవుతుంది. అలాగే 4వ సోమవారం అంటే 22, 21వ తేదీ, 22వ తేదీ ఈ 2 రోజుల్లో కూడా ప్రస్తుతం ఏజ్డ్ ఎక్కువగా ఉన్నటువంటి వారు తమ తల్లి తండ్రి ఉన్నప్పటికీ, కాలం చేసినప్పటికీ వారికి సంబంధించిన విషయాల మీద మిగిలినటువంటి మీ బంధుమిత్రులలో చర్చించడానికి, వారి గురించి మంచి విషయాలు ఇతరులతో కాసేపు మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ కాలం చేయకుండా తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, అలాంటి వారు వారితోనే ముచ్చరించడానికి మాట్లాడండి. తల్లితో కానీ తండ్రితో కానీ మాట్లాడండి, లేక ఇతరులతో అయినా సరే మాట్లాడండి. పితృ అంశాల మీద ప్రత్యేకంగా 21, 22 ఈ 2 రోజుల్లో కనీసం రోజు మొత్తం మీద ఉదయం 1 అరగంట, మధ్యాహ్నం 1 అరగంట, రాత్రి సాయంత్రం 1 అరగంట పాత విషయాలు ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. చిన్నప్పుడు జరిగిన అంశాలు లేదా మీ తండ్రి గారు తల్లి గారు మిమ్మల్ని కోప్పడినటువంటి విషయాలు కావచ్చు, ఏదైనా గత స్మృతుల్ని నెమరు వేసుకోవటంలో తప్పులేదు. ఇలా నెమరు వేసుకోవటం వలన వచ్చే ప్రయోజనం ఏమిటి అని మీరు అనుకోవచ్చు. ఆ రోజు ఎందుకు నెమరు వేసుకోవాలి, మిగతా రోజుల్లో నెమరు వేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. మన శరీరంలో ఈ రక్తము, ఎముకలు ఇవన్నీ కూడా కుజగ్రహం వల్ల మాత్రమే మనకు ఉంటూ ఉంటాయి. ఆ కుజుడు చాలా ఉచ్చ స్థితిలో ఉంటాడు. గురువును చూస్తున్నాడు, గురువు కుజును చూస్తున్నాడు. అదే సమయంలో శని ద్వారా కూడా వీక్షణ ఉంది. ఒక్కొక్కసారి మీరు ఆ నిర్ణయాలు 21, 22 తారీఖుల్లో ఆ సంభాషణను కొనసాగించిన కారణంగా ఏదో తెలియనటువంటి శాంతి, మనశ్శాంతి ఆ తర్వాత నుంచి మీకు తెలియకుండానే మీకు వస్తుంది. ఇది నగ్న సత్యం. అందుకోసం విసుగుపడి, ఆందోళన పడి, బాధపడి వారు కూడా ఉంటారు. కాసేపు ఆ విసుగుని, ఆందోళనని, బాధని పక్కన పెట్టడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఈ నెలలో 5వ తేదీ, 13వ తేదీ
27వ తేదీ 5, 13, 27 ఈ 3 రోజుల్లో కూడా డిసెంబర్ నెలలో వచ్చేటువంటి ఈ 3 రోజుల్లో కూడా సింహరాశిలో జన్మించిన జాతకులు దూర ప్రాంతాలకు ప్రయాణం అవుతున్నటువంటి వారు కానీ, లేకపోతే ఆ రోజున అప్పటికప్పుడు ప్రయాణం నిర్ణయించుకున్న వారు కానీ, ఆయా రోజులలో నిమ్మ పండుని కానీ లేక నిమ్మకాయని కానీ దగ్గర ఉంచుకోండి. అప్పుడప్పుడు దాని వాసనను మాత్రం చూస్తూ ఉండండి. తిరిగి ఆ నిమ్మకాయని నిమ్మ పండుని మీ గృహ అవసరాలకి మాత్రం తప్పకుండా వినియోగించుకోండి. ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఇది గుర్తుంచుకోవలసినటువంటి ఒక సూచన మాత్రం అనుకోకండి. చాలా ఇంపార్టెంట్ నోట్. తద్వారా రాహు యొక్క స్థితిగతులు కొంత వ్యతిరేకంగా ఉంటాయి కనుక అలాంటి వ్యతిరేకతలు చోటు చేసుకోకుండా లబ్ధి పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రెండవ పక్షంలో ఈ జూద సంబంధమైన వ్యాపారాల మీద ఎక్కువ ఆసక్తి చూపకండి. క్లబ్బులు పబ్బులకు వెళ్ళేటువంటి వారు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఇతర సంబంధమైన స్పెక్యులేషన్ వ్యాపారాల మీద కూడా ఎక్కువ ఆసక్తి చూపకండి. స్పెక్యులేషన్ లాభకరంగా ఉండదు రెండవ పక్షంలో. ఇక మఖా నక్షత్రం జన్మించిన జాతకులకి సమయస్ఫూర్తితో సామరస్యంగా పాటిస్తూ చాలా వరకు సమస్యల్ని ఛేదించి విజయాన్ని చేరువయ్యేటువంటి అవకాశాలన్నీ కూడా ఈ డిసెంబర్ నెలలో రాబోతున్నాయి. ఎవరైనా విమర్శిస్తే ఆ విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పేటువంటి శక్తి కూడా సంపన్నం కాబోతుంది. ఏనాడు కూడా ఎదుటివారు విమర్శిస్తే తిరిగి విమర్శించేటువంటి శక్తి మీకు లేకపోయినప్పటికీ ఈ డిసెంబర్ నెలలో మాత్రం సమయానికి మాటలు వచ్చేస్తాయి. విమర్శకి ప్రతి విమర్శ చేయగలుగుతారు. శభాష్ అని అనిపించుకునే శక్తి కూడా మీకు ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపాటి స్పర్ధలు, మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు అవన్నీ కూడా సర్దుమణుగుతాయి. తెలియనటువంటి ఆనందము కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి వారి వారి మనసులలో అట్లా తొణికిసలాడుతూ ఉంటుంది. మొత్తం మీద గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 18వ తేదీ గురువారం స్వాతి నక్షత్రం. ఆ రోజున మీ గృహంలో పండగ లేకపోయినప్పటికీ కూడా పండగ వాతావరణం ఉండేలాగా ఒక పర్వదినం వస్తే ఏ విధంగా పిండి వంటలు చేసుకుంటారు కనుక కనీసం ఆ రోజు ఉదయాన్నే కొంత సరదాగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్నవారు నూతన వస్త్రాలు ధరించండి. మధుమేహం లేనటువంటి వారు చక్కగా తీపి పదార్థాలు తినడానికి ప్రయత్నం చేయండి. మధుమేహం ఉన్నవారు సరదాగా తీపి వార్తలు మాట్లాడటానికి ప్రయత్నం చేయండి.